హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే ఇచ్చేయండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియో చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, RC16 10-2 టైటిల్ పెద్ది. డైరెక్టర్ బుచ్చిబాబు సేన నుంచి వస్తున్న ఈ ఫిల్మ్కి సంబంధించి షూటింగ్ వర్క్ బిగిన్ చేస్తున్నారు. November 22 టుమారో నుంచి ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయితే అవుతుంది. మైసూర్లో ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. సో షూటింగ్ నుంచి ఎలాంటి లీక్స్ బయటికి రాకపోతే మంచిది. ఇందులో మనకి హీరోగా రామ్ చరణ్ గారు, ఇంకా హీరోయిన్గా జాహ్నవి కపూర్ అండ్ కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ఈ ఫిల్మ్లో ప్లే చేస్తున్నారు. సో మూవీ వచ్చేసి స్పోర్ట్స్ డ్రామా అండ్ కామెడీ టచ్ కూడా ఇందులో ఉంటుందంట. నెంబర్ 2, రామ్ పోత్రిని 22nd ఫిలిం. డబుల్ స్మార్ట్ తర్వాత రామ్ గారి నుంచి స్టార్ట్ అవడం ఈ ప్రాజెక్టే. ఇందులో ఫీమేల్ లీడ్లో భాగ్యశ్రీ బోస్ యాక్ట్ చేస్తుంది. మూవీకి డైరెక్టర్ పి మహేష్ బాబు అండ్ ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్. సో ఈసారైనా రామ్ గారి నుంచి ఒక మంచి అవుట్పుట్ అనేది రావాలి. మనం ప్రీవియస్గా చూసుకున్నట్టయితే అన్ని డిజాస్టర్సే, లైక్ వారియర్ మూవీ కానీ, స్కంద మూవీ కానీ అండ్ లాస్ట్గా వచ్చిన డబుల్ స్మార్ట్. సో ఈ ఫిలిం అయినా ఒక మంచి జోన్రాతో హార్ట్ టచింగ్గా తీసుకొని వస్తున్నారంట. ఒక హార్ట్ వార్మింగ్ స్టోరీ అయితే ఇందులో ఉండబోతుందంట. మరి అది ఎలా ఉంటుందో చూద్దాము. ఈ ఫిలిం వచ్చేసి ఇప్పుడు స్టార్ట్ అయితే చేశారు. మనకి 2025 సెకండ్ హాఫ్లో రిలీజ్ ప్లాన్ చేయవచ్చు. నెంబర్ 3, విశ్వాంబర. ఈ ఫిలిం నుంచి కరెంట్ స్టేటస్ షూటింగ్ వచ్చేసి జపాన్లో జరుగుతుంది. సో అక్కడ వచ్చేసి ఒక డ్యూయట్ సాంగ్ అనేది షూట్ అయితే చేస్తున్నారంట. చిరంజీవి గారు అలానే త్రిష ఇందులో జాయిన్ అయితే అయి ఉన్నారు. నాకు ఈ ఫ్యాంటసీ ఫిలింలో డ్యూయట్ సాంగ్ ఏంటో అర్థం కావట్లేదు. సో చూద్దాం. మనకి లాస్ట్ వచ్చిన టీజర్ నచ్చలేదు. మరి ఈ డ్యూయట్ సాంగ్ అనేది నచ్చుతుందో లేదో. ఎంఎం కీరవాణి గారు ఈ ఫిలింకి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. నెంబర్ 4, టైగర్ స్టాఫ్కి ఈ బాగీ ఫ్రాంచైజ్ అనేది బాగా కలిసి వచ్చినట్టుంది. బాగీ 4 అనేది అనౌన్స్ అయితే చేశారు. సో ఇది మరి ఏం రీమేక్గా ఫిలిం ఉండబోతుందో. లైక్ ఇప్పుడు మనం బాగీ 1 చూసుకున్నట్టయితే వర్షం రీమేక్, బాగీ 2 వచ్చేసి క్షణం రీమేక్, బాగీ 3 వచ్చేసి తడాకా రీమేక్. మరి ఈ బాగీ 4 ఇందులో కూడా రీమేక్గానే ఉంటుందా, లేకుంటే ఏమైనా ఒరిజినల్ తీసుకొని వస్తున్నారా, అది మనకి రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది. సో ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. ఈ ఫిలిం వచ్చేసి 2025 September 5th థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే చేశారు. నెక్స్ట్ నెంబర్ 5, కాంతారా చాప్టర్ 1. రిషబ్ శెట్టి గాంచి వస్తున్న ఈ ఫిలిం కాంతారాకి ప్రీక్వెల్ పార్ట్గా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. అయితే టీం మొత్తం ఈ ఫిలిం షూటింగ్ మీదే వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా షెడ్యూల్స్ అనేవి జరగడం జరిగింది. ఇక్కడ వండర్ఫుల్ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ఫిలిం ఎప్పుడు రిలీజ్ అవబోతుందో కన్ఫర్మ్ అయితే చేశారు. టీం వచ్చేసి మనకి 2025 October 2. సో October 2, 2025 ఈ ఫిలిం థియేటర్స్లో పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతుంది. సో కాంతారాకి ప్రీక్వెల్ పార్ట్ స్టోరీ అనేది ఇందులో మనం చూడబోతున్నాం. సో కాంతారా అయితే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. అదొక మాస్టర్ పీస్ ఫిలిం. మరి ఇది దానికన్నా డబుల్ తీసుకొని రావాలి. చూద్దాం ఎలా ఉంటుందో. నెక్స్ట్ నెంబర్ 6, సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారు, మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిలిం వచ్చేసి ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో పోస్టర్ అనౌన్స్మెంట్ రివీల్ చేశారు. 2025 January 14th మనకి థియేటర్స్లో మూవీ అయితే ఉంటుంది. సో అనిల్ రావిపూడి గారి నుంచి ఈ ఫిలిం అయితే వస్తుంది. సో అనిల్ రావిపూడి గారు మనల్ని డిసప్పాయింట్ చేయకుండా ఫుల్ ఎంటర్టైనర్గా మూవీ అయితే తీస్తారు. లాస్ట్ టైం ఈ డైరెక్టర్ నుంచి మనకి సంక్రాంతి టైంకి రిలీజ్ అయిన మూవీ వచ్చేసి సరిలేరు నీకెవరు. ఎలాంటి ఫిలిమో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఈసారి వచ్చేసి ఈ ఫిలిం అయితే వస్తుంది. మరి ఈ ఫిలిం అనేది ఎంత ఎంటర్టైన్ చేస్తుందో చూద్దాం. నెంబర్ 7, కుబేరా. ఈ ఫిలిం మనకి 2025 February మంత్లో థియేటర్స్లో ప్లాన్ చేసిన విషయం తెలుసు కదా. మరికొన్ని రోజుల్లో డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ అనేది రివీల్ చేయబోతున్నారు. వెయిట్ చేయండి. సో మాకు వచ్చిన సోర్స్ ప్రకారం ఇన్సైడ్ ఈ ఫిలిం వచ్చేసి 21 February డేట్ అనేది ఫిక్స్ అయితే చేశారంట. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కమింగ్ వెరీ సూన్. న్యూ పోస్టర్ అయితే రివీల్ చేస్తారు. సో రీసెంట్గా వచ్చిన టీజర్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పాలి. సంథింగ్ ఏదో మంచి అవుట్పుట్ అనేది మూవీ నుంచి వచ్చినట్టుంది. ఇందులో మనకి ధనుష్ గారు, రష్మిక మండన అండ్ నాగార్జున గారు లీడర్లో యాక్ట్ చేశారు. నెంబర్ 8, అల్లా నరేష్ న్యూ ఫిలిం పచ్చల మల్లి. ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి December 20 కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఈ క్రిస్మస్ టైంలో అల్లా నరేష్ గారు ఒక యాక్షన్ జోనర్ ఫిలింతో మనకి థియేటర్స్లో రాబోతున్నారు. లైక్ ప్రీవియస్గా వచ్చేసి ఒక కామెడీ ఫిలిం అనేది ట్రై అయితే చేశారు. అది వర్కౌట్ అయితే కాలేదు. ఇప్పుడు అల్లా నరేష్ గారికి ఇలాంటి యాక్షన్ జోనర్ థ్రిల్లర్ మూవీసే వర్కౌట్ అయితే అవుతున్నాయి. లైక్ లాస్ట్గా మనం చూసుకున్నట్టయితే ఉగ్రం ఫిలిం కానీ, నాంది ఫిలిం కానీ, ఇది కూడా ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీగా మన ముందుకు తీసుకుని వస్తున్నారు. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. December 20 రిలీజ్ ఉంటుంది.
నెంబర్ 9 పుష్ప 2 మరో 2 బిగ్ ఈవెంట్స్ అయితే ప్లాన్ చేశారు. సో మనకి రీసెంట్గా నార్త్ సైడ్ పాట్నాలో ఎంత గ్రాండ్గా ఈవెంట్ జరిగిందో తెలుసు. సో ఈసారి వచ్చేసి సౌత్ సైడ్ 2 ఈవెంట్స్ కన్ఫర్మ్ అయితే చేశారు. మనకి చెన్నైలో వచ్చేసి నవంబర్ 21 ఒక ఈవెంట్ అయితే ఉంటుంది. ఇంకా కేరళ కొచ్చిలో వచ్చేసి నవంబర్ 27కి ఈవెంట్ అయితే ఉంటుంది. ఇంకా మనకి తెలుగు స్టేట్ అలానే కర్ణాటక స్టేట్లో ఈవెంట్స్ డేట్స్ అనేవి కన్ఫర్మేషన్ రావాల్సి అయితే ఉంది. సో ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 10 దేవరా పార్ట్ 1 ఓటీటీ ప్లాట్ఫామ్లో హిందీ ఆడియో చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్న ఆడియన్స్ మనకి నవంబర్ 22 టుమారో నుంచి హిందీ ఆడియో నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. అలానే మనకి కొన్ని ఫారెన్ లాంగ్వేజ్ కూడా రిలీజ్ అవబోతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 11 ది పియానో లెసన్. ఈ ఫిలిం వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ పీరియాడిక్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో నవంబర్ 22 టుమారో అయితే అప్లోడ్ చేస్తున్నారు. సో తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. నెక్స్ట్ నెంబర్ 12 అరుణ్ విజయ్ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం వానంగన్. ఈ ఫిలిం నుంచి టోటల్ వర్క్ అయిపోయి మూవీ అయితే రిలీజ్కి రెడీగా అయితే ఉంది. అయితే ఎందుకో లేట్ అయితే చేశారు. సెన్సార్ కూడా ఎప్పుడో అయిపోయి అయితే ఉంది. నౌ మరొక న్యూ పోస్టర్ అనేది రివీల్ చేశారు. ఆ పోస్టర్లో మీరు చూడవచ్చు ఈ ఫిలిం పొంగల్ 2025లో రిలీజ్ చేస్తున్నట్టు. సో సంక్రాంతికి ఈ డైరెక్టర్ బాలా తీసిన ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ ఉండబోతుంది. కృష్ణం ప్రణయసఖి ఇందులో గోల్డెన్ స్టార్ గణేష్ అండ్ మాల్వికా నాయర్ లీడ్లో యాక్ట్ చేశారు. ఆగస్ట్ మంత్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇప్పటికే మూవీ థియేటర్స్లో వచ్చి 100 డేస్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. అయితే ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్నది ఈ ఫిల్మ్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడాలి అని చెప్పేసి. ఎందుకో టీం వచ్చేసి డిలే అయితే చేస్తున్నారు. సో 100 డేస్ అయితే అయిపోయింది, ఇంకా మూవీ అనేది ప్రీమియర్ చేయలేదు. అయితే ఇప్పుడు వచ్చిన సోర్స్ ప్రకారం మనకి ఈ ఫిల్మ్ వచ్చేసి 2025 జనవరి సంక్రాంతి టైంకి ఫస్ట్ శాటిలైట్ ప్రీమియర్ ఉదయ్ టీవీలో కన్ఫర్మ్ చేసి తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తారంట. ఓటీటీలో మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో ఆర్ సనెక్స్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ అయితే చేస్తారు. సో ఫైనల్గా ఈ ఫిల్మ్ వచ్చేసి సంక్రాంతి 2025 మనకి చూడడానికి రాబోతుంది శాటిలైట్ అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో. నెక్స్ట్ అప్డేట్ పుష్ప 2 మరో 15 రోజుల్లో ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. అయితే ఇంకా టీం వచ్చేసి షూటింగ్ అనేది ఫినిష్ చేసుకోలేదు. అంటే ఒక సాంగ్ షూట్ అనేది బ్యాలెన్స్ అయితే ఉంది, అది స్టార్ట్ అయితే చేశారు. ఈ వీక్లో అది కంప్లీట్ అయితే చేసుకోబోతున్నారు. ఇంకా మనకి సిరిలీలా కిస్సిక్ లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసి మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేయబోతున్నారు. సో అనౌన్స్మెంట్ కమింగ్ సూన్. నెక్స్ట్ నెంబర్ 15 బగిరా. మీకు నేను చెప్పినట్టు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో మూవీ అనేది నైట్ అప్లోడ్ అయితే చేశారు. అయితే అన్ని లాంగ్వేజ్ ఒకేసారి అప్లోడ్ చేస్తారనుకుంటే ఇక్కడ మనకి కన్నడ అండ్ తెలుగు ఆడియోస్ మెన్షన్ అయితే చేశారు. అయితే మనకి కన్నడ అయితే కరెక్ట్గానే వస్తుంది. ఇంకా మీరు తెలుగు ఆడియో మీద క్లిక్ చేస్తే అందులో మీకు ఆడియో వచ్చేసి తమిళ్ అయితే వస్తుంది. సో అప్లోడ్ చేయడంలో వాళ్ళ నుంచి మిస్టేక్ అయితే జరిగినట్టు ఉంది. తెలుగు అని మెన్షన్ చేశారు, బట్ అందులో వచ్చేసి మనకి తమిళ్ ఆడియో అయితే వస్తుంది. సో అది వాళ్ళు నెట్ఫ్లిక్స్ వారు చూసుకొని మనకి త్వరగా దాన్ని కరెక్ట్ అయితే చేయాలి. తెలుగు అండ్ మలయాళం ఆడియోస్ ఇవి రెండు మనకి అప్లోడ్ అయితే అవ్వాల్సి అయితే ఉంది. సో మనకి టుడే అయినా ఆర్ టుమారో అయినా, సో ఎప్పుడైనా కమింగ్ వెరీ సూన్ ఈ ఆడియోస్ అప్లోడ్ చేస్తారు. వెయిట్ చేయండి. మీకు అప్లోడ్ అవ్వగానే నేను ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అండ్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను తెలుగు ఆడియో యాడ్ అయింది అని చెప్పేసి. నెక్స్ట్ నెంబర్ 16 నడికార్ స్టారింగ్ టోనో థామస్. ఫ్రెండ్స్ తెలుసు కదా, ఇదొక ఫిలిం అనేది థియేటర్స్లో వచ్చింది. మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. అయితే బట్ తెలుగు డబ్బింగ్ అనేది థియేటర్స్లో రాలేదనుకోండి, ఓన్లీ మలయాళం వర్షనే రిలీజ్ చేశారు. అయితే ఇప్పటివరకు కూడా ఈ ఫిలిం మనకి ఓటీటీ ప్లాట్ఫామ్లో రాలేదు. ఎందుకు రాలేదు అన్న రీజన్ అయితే చెప్తున్నాను. మనకి డేట్ ఇన్ఫర్మేషన్ అలాంటిది అది కాదు, ఎందుకు ఆగిపోయిందో చెప్తున్నాను. లైక్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ ఫిలిం బడ్జెట్ 40 CRకి ఈ ఫిలిం అనేది తీయడం జరిగింది. వరల్డ్ వైడ్గా థియేటర్స్లో వచ్చి 6+ CR రావడం అయితే జరిగింది. సో మీరే అర్థం చేసుకోండి, 6+ CR 40 CRకి తీసిన బడ్జెట్ ఫిలిం ఇది. ఇంకా నెట్ఫ్లిక్స్ వారితో ముందుగానే ఒక డీల్ అయితే టీం మాట్లాడుకుంటారు కదా, ఇంత అమౌంట్కి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ముందుగానే ఫిక్స్ అయితే అయి ఉంటారు. అయితే ఇక్కడ థియేటర్స్లో వచ్చి ఇంత రెస్పాన్స్ వచ్చినాక ఇంకా నెట్ఫ్లిక్స్ వారు ఖచ్చితంగా తగ్గించమని అడుగుతారు. సో దానికి టీం అయితే వాళ్ళు అగ్రి అయితే అవ్వలేదు. సో దాని రీజన్గా ఈ ఫిలిం వచ్చేసి ఓటీటీ ప్లాట్ఫామ్లో రాకుండా ఆగిపోతే ఉంది. సో మేబీ ఇంకా ఫ్యూచర్లో ఏదో ఒక అమౌంట్కి టీం వచ్చేసి అమ్మేసి రిలీజ్ చేస్తే బాగుంటుంది. మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఫినిష్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రైలర్ అన్నీ వచ్చేస్తున్నాయి. దీనికి మైత్రి మూవీ మేకర్స్ అది కూడా ప్రొడ్యూస్ చేసింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.